హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయకుని ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండాల పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పున్నర వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేది కొంచెం మరిగించుకోవాలి. ఇందులో 1 స్పూన్ షుగర్ కూడా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు బియ్యపిండికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనకి వాటర్ ఎక్కువైనా ఒకవేళ పిండి కూడా తక్కువైనా కూడా మనం ఇక్కడ పిండి యాడ్ చేసుకోవచ్చు అండి. కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి అలా ఏమి ఉండదండి. మనం కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట పిండిని. ఇప్పుడు ఇది మొత్తం కుక్ అయిందండి. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టాలి. ఆ పిండి అనేది కొంచెం చల్లారాలండి. ఈలోపు మనము ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి ఏవైనా సరే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్, బాదం యూజ్ చేస్తున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్ అనేది మంచిగా వేడైన తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం యాడ్ చేశానండి. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి. నేను తీసుకున్న 1/2 కప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట స్వీట్. 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. ఈలోపు మనము ఈ పిండి మొత్తం చపాతీ పిండిలాగా ఒకసారి కలుపుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఉండాలు చేసుకోవాలండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి. మనం పాల తాలికలు చేస్తారు కదండి, అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఓన్లీ రౌండ్గా చేశానండి. ఇలా అన్నీ ఉండాలని చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ చేసుకున్న ఉండాలపైన కొంచెం పొడిపిండి చల్లి ఈ పొడిపిండి మొత్తాన్ని వీటికి పట్టేటట్టు కలపాలండి. ఈలోపు మనకు బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు కరిగిపోయిన బెల్లం వాటర్లో మనం ఏం చేయాలంటే 2 స్పూన్స్ కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉండాలని మొత్తం నేను పిండేసి మొత్తం కలిపి పెడుతున్నాను. ఇలా కలుపుకున్న ఉండాలని మనం బెల్లం కరిగిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్లో వేసుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఈ ఉండాలనేది ఆ బెల్లం వాటర్లో మంచిగా ఉడకాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అండి, కానీ కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకే కొబ్బరి యాడ్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ ఉండాలనేది మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో మనము ఒక బౌల్లో 3 స్పూన్స్ బియ్యపిండి తీసుకోవాలి. తీసుకొని అందులో కొంచెం చల్లటి వాటర్ యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం పొడిని ఇలా డైరెక్ట్గా వేడి వాటర్లో వేస్తే మనకి ఉండలు కడుతుందండి. అందుకే సపరేట్గా మనము బయట వాటర్లో ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఈ మరుగుతున్న వాటర్ ఉన్నాయి కదండి, బెల్లం వాటర్, అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ బియ్యపిండి మిక్చర్ వేస్తామో అప్పుడు వేసిన తర్వాత ఖచ్చితంగా బాగా కలపాలండి, లేదంటే ఖచ్చితంగా ఉండలు కడుతుందన్నమాట. చూడండి, మనకు థిక్ అవుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం థిక్ అవుతుందండి. లేదు ఇంకా థిక్ అవ్వాలి అంటే ఇంకాసేపు స్టవ్ పైన ఉంచుకొని మరిగించుకోవచ్చు అండి. కాకపోతే చల్లగైన తర్వాత చాలా గట్టిగా అవుతుందన్నమాట. సో మనం ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇందులో మనం ముందుగా వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దేవుడికి ప్రసాదంగా సమర్పించుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి వినాయకునికి పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.